మహేష్ బాబు 50వ పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రపంచం నలుమూలలు ఉన్న ఆయన అభిమానులు తమ హీరో హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ అదిరిపోయేలా సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రాజమౌళి కూడా తన సినిమా అప్డేట్ నవంబర్లో ఇస్తాను అంటూ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. పుట్టినరోజు కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు మహేష్. ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. కేవలం సినిమాలలో మాత్రమే కాదు, బయట కూడా ఆయన అపర కుబేరుడు. తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తులకు ఆయన శ్రీమంతుడు. మహేష్ బాబు ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లకు పైగానే ఉంటుందని ఒక అంచనా. సినిమాకు దాదాపు 100 కోట్లు తీసుకుంటున్నాడు మహేష్. అలాగే సంవత్సరానికి కమర్షియల్స్ నుంచి మరొక 100 కోట్ల వరకు ఆయనకు ఆదాయంగా వస్తాయి. ఇవి కాకుండా బిజినెస్ లోనూ మహేష్ దూసుకుపోతున్నాడు. హైదరాబాద్ లో ఆయనకు 100 కోట్లు విలువ చేసే ఏఎంబి మల్టీప్లెక్స్ ఉంది. అది ఎప్పటికీ రన్ అయ్యే బిజినెస్. అందులోంచి ఆదాయం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. మరోవైపు కాస్మెటిక్స్ తో కూడా మహేష్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక సిటీలోనే 50 కోట్లు విలువ చేసే ఇల్లు, ఒక ప్రైవేట్ జెట్, బెంగళూరులో కూడా ఈయనకు భారీగానే ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు కార్ల కలెక్షన్ విషయంలో కూడా మహేష్ బాబు ఎప్పుడూ ముందే ఉంటాడు. ఆయన దగ్గర లేటెస్ట్ మోడల్ కార్స్ అన్ని ఉన్నాయి. కోట్లు విలువ చేసే ఆడి, రేంజ్ రోవర్, మెర్సిడెస్, BMW కార్లు మహేష్ బాబు దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా స్థిరాస్తులు కూడా మహేష్ పేరు మీద బాగానే ఉన్నాయి. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు నిర్మాతలు పారితోషికం ఇవ్వకుండా తప్పించుకున్నారు. చిన్నప్పటి నుంచి అది బాగా చూసి పెరిగిన మహేష్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కఠినంగానే ఉంటాడు. అలాగని నిర్మాతలను పీడించే రకం కాదు. ముందుగా మాట్లాడుకున్న అమౌంట్ ను తనకిస్తే చాలు అంటాడు సూపర్ స్టార్. ఈ విషయంలో నిర్మాతలు కూడా మహేష్ బాబును ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. సినిమాకు తమ వరకు ఎంత చేయాలో అంతా చేస్తాడు సూపర్ స్టార్. సినిమాలో సంపాదించింది సమాజ సేవ కోసం కూడా బాగానే ఖర్చు పెడతాడు. కొన్ని హాస్పిటల్స్ తో కలిసి ఇప్పటికే దాదాపు 5,000 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు మహేష్. తన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. తమకు డబ్బులున్నాయి కాబట్టి బాగు చేయించాం, కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దగ్గర నుంచి ఈ ఫౌండేషన్ పుట్టింది. ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ లో దాదాపు 5,000కు పైగా గుండె ఆపరేషన్లు జరిగాయి. ఎంతో మంది చిన్నపిల్లలకు ఈయన దేవుడు. ఒకవైపు 2 చేతుల సంపాదిస్తూనే మరొక వైపు వాటిని దానం కూడా చేస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే అభిమానులకు ఈయన కలేజా సినిమాలో చూపించినట్లు కనిపించే దేవుడు.